రాయలసీమ గుండెలో ఎండరగిలే అగ్నికుండంలా భూమిని కాల్చివేసే చోట చిన్న ఊరు ఉంది. వేములపాడు. ఎర్రమట్టితో నిండిన పొలాలు, బీడు కొండల మధ్య కూర్చున్న ఊరు జీవం కోసం పోరాడే నేల. ఆరిపోయిన నేల వాసనతో, ఎప్పటికీ రాని వర్షపుగాలి వాసనతో నిండిన ఈ ఊరులో జీవితం పొదల మధ్య పెరిగే ముల్లెముకలలాగా కష్టపడి కాని గట్టిగా నిలబడేది. రవికుమార్ ఈ నేలకే పుట్టినోడు. 25 సంవత్సరాల వయసులో పొడుగ్గా, ఎండలో కాలిపోయిన రంగుతో వేరుశనగ పొలాల్లో కష్టపడి పెరిగినవాడు. అతని తండ్రి వెంకటేశ్ ఒకప్పుడు ఊరి ఫాక్షన్ నాయకుడు. ఇప్పుడు మాత్రం వృద్ధుడు. చేతుల్లో పగుళ్ళు, గుండెల్లో పాత గొడవల జ్ఞాపకాలే మిగిలనవాడు. రవి తల్లి సరస్వతి రోజు గింజలు రుబ్బుతూ, దేవుళ్ల కథలు చెబుతూ ఇంటి వాతావరణాన్ని ఉత్సాహంగా ఉంచేది. ఊరు తనదైన తాళంలో నడుస్తోంది. సమూహ బావి దగ్గరనుంచి నీళ్లు తీసుకువచ్చే మహిళలు, దుమ్మురోడ్ల మీద మేకలతో తిరిగే పురుషులు, మట్టి గోడల మధ్య పిల్లలు ఆడుకుంటూ పరిగెత్తడం. కాని అంతర్ముఖంగా మాత్రం పాత శత్రుత్వాలు ఒడుకుతున్నాయి. భూమి, నీటి గొడవలు, తరాలుగా వచ్చిన శాపంలాంటి పగలు. కడప మార్కెట్ రోజున రవి మొదటిసారి ఆమెను చూశాడు. లక్ష్మి, పులివెందుల ఊరి చిన్న జమీందారెడ్డిగారి కుమార్తె. సాదాసీదాగా జడవేసుకున్న నల్లని జుట్టు, లోతైన బావుల్లాంటి కళ్లతో, తల్లికి తోడుగా చిడకబెళ్ళు, పసుపు అమ్ముతోంది. ఆమెలోని నవ్వు, గోల చేస్తున్న బజారు మధ్య రవిని ఆకర్షించింది. ఆమె దుకాణం దగ్గర రవి దగ్గరికి వెళ్లి మసాలాలు కొంటున్నట్టు నటించాడు. ఈ మిరపకాయల ధర ఎంత అని అడిగాడు. గుండెల్లో తడబాటు ఉన్న గొంతులో దాచుకున్నాడు. లక్ష్మి నవ్వుతూ చూసి, సిగ్గుతో కాని స్నేహంతో సమాధానం చెప్పింది. 10 రూపాయలు అన్నా, కాని ఇవి రాయలసీమలోనే కారం ఎక్కువ, జాగ్రత్త. రవి డబ్బు ఇచ్చే క్రమంలో వారి వేళ్లు తాకాయి. ఆ తాకుడు క్షణంలోనే ఏదో పవిత్రమైన కాంతి వెలిగింది. ఊరి కఠినమైన నిజాలకన్నా మిన్నగా. వేములపాడుకు తిరిగొచ్చాక లక్ష్మి రూపం రవిని వదల్లేదు. సాయంత్రం సూర్యకాంతిలో కంచె కట్టి కూర్చున్నప్పుడు తన స్నేహితుడు సూర్యతో చెప్పాడు. ఆమె భిన్నంగా ఉంది సూర్య. ఇక్కడి అమ్మాయిలలాగా కట్నం, కులం మాటలతో ఉండదు. సన్నని కాయంతో, మరపు నవ్వుతో ఉన్న సూర్య రవిని వెన్నుపై తట్టి నవ్వాడు. ఈ పల్లెలో ప్రేమ, జాగ్రత్తారా. ఆమె రెడ్డి వాళ్లది, మనల్ని పట్టించుకోరు. కాని రవి ఆగలేదు. ఆ రాత్రిపంట పండుగ బాన్సు చుట్టూ ఊరు పాటలు పాడుతున్నప్పుడు అతని కలల్లో మాత్రం లక్ష్మే. నిప్పు మంటలు పొడవాటి నీడలు వేస్తూ పాటల్లో ప్రేమ, శాపాలా వినిపించాయి. మరుసటి ఉదయం రవి కర్ర తుప్పి మోసుకుని పొలానికి బయలుదేరాడు. నిమ్మ చెట్లగుండా ఒదిగే గాలిలో ఏదో రహస్య కబురులాగా వినిపించింది. పంటలను పరిశీలిస్తుంటే వెనక ఒక నీడ పడింది. వెనక్కి తిరిగి చూసేసరికి దూరంలో ఓ వ్యక్తి గుడ్డ చుట్టుకుని, వేడిలో కూడా దాచుకుని అతన్ని గమనిస్తున్నాడు. క్షణంలోనే మాయమైపోయాడు. రవి నిర్లక్ష్యం చేసి పనిలో పడ్డాడు. మధ్యాహ్నానికల్లా ఊరు కలకలం. ఊరి పెద్ద గోపాల్ ముతి ఆలయం దగ్గర గొంతు కోసి చంపేశారు. సాక్షులు లేరు, ఆయుధం లేదు. ఎర్రమట్టిలో రక్తపు మచ్చ మాత్రమే. కడప నుండి ఇన్స్పెక్టర్ రావు వచ్చాడు. పెద్ద మీసాలు, కఠిన స్వరం. ఇది పాత ఫాక్షన్ కేసులా ఉంది. శత్రువులెవరైనా ఉన్నారా అని వెంకటేశ్ని అడిగాడు. వెంకటేశ్ తల ఊపాడు. గోపాల్ అందరికీ సహాయం చేసేవాడు. ఎవరితోనూ గొడవలేదు. రవి విని గుండెల్లో చలిచిమ్మింది. గోపాల్ తనకు తాతలాంటివాడు. ఊరి చీకటి కథలు, పాత పగలు, ద్రోహాలు, దొంగిలించిన ధనాలు, రాత్రి తిరిగే ఆత్మలు అతనితోనే విన్నాడు. సాయంత్రం రవి మార్కెట్ అంచున లక్ష్మిని కలిశాడు. వృక్షం కింద నిలబడి ఆరటి కాంతిలో ఆమెలోని భయం స్పష్టంగా కనిపించింది. నాకు భయంగా ఉంది రవి. నాన్న నన్ను తన మేనల్లుడితో పెళ్లి చేసేస్తానంటున్నాడు. కాని నా మనసు నీ దగ్గరే. రవి ఆమె చెయ్యి పట్టుకున్నాడు. మన ప్రేమ పవిత్రం లక్ష్మి. ఏదీ దీనిని చెడగొట్టదు. వారు వాగ్దానం చేసుకున్నారు. కాని రవి ఇంటికి బయలుదేరినప్పుడు వెనుక కొత్త అడుగుల ముద్రలు అతనిని అనుసరిస్తున్నట్టు. ఆ రాత్రి రవి తలుపు బిగించాడు. తలుపు దగ్గర ఒక కాగితం. ఈ నేల మరిచిపోదు. ఆమె దగ్గరికి వెళ్తే గోపాల్లా నువ్వు కూడా పోతావు. గుండె బలంగా కొట్టుకుంది.
ఎవరూ ఇప్పటికే లక్ష్మి గురించి తెలుసుకున్నారు. కాని నిజమైన మలుపు మరుసటి తెల్లవారుజామునే. పొలంలో గాలి తవ్వినట్టుగా ఒక పాత సమాధి బయటపడింది. అందులో ఎముకలు కాదు, ఒక లాకెట్. అదే లక్ష్మి ధరించిన లాకెట్లా. కాని దానిపై చెక్కిన పేరు మాత్రం అంజలి. అంజలి ఎవరు? లక్ష్మికి ఆ లాకెట్కి ఏ సంబంధం?